లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. An actor, a statesman and philanthropist, megastar Chiranjeevi. On air with Nivedita. This is not a full interview, but a flashback glimpse of an interview that I had done with megastar Chiranjeevi exactly 20 years ago in the year 2004. This was an interview about his love for cars. Yes, you heard it right, love for cars. He shared about his first car and how he purchased his Maruti 800. Do you know, as a struggling actor, he saw one of our favorite heroines, Jayasudha Garu, come in a Camry car and he was stunned by it, and he had told her that one day he will also become a big star and buy this type of a car. He said it and he took and he met his target as a challenge that inspired him to work extra number of hours and work harder to reach a small goal of buying a car, which helped him reach a small goal of buying a car. Of course, like these, there are many stories of our dear megastar Chiranjeevi Garu if I go on telling about it. When I had interviewed him, his personal vehicle was Range Rover, which was not available in India then. Now, Chiranjeevi Garu has Rolls-Royce. For long journeys and shoots, he prefers Toyota Welfare for his spaciousness. In fact, I have traveled with him in this car and I think it's a good choice as you can completely relax, and of course we want him to be more comfortable so that he can act, dance and continue to entertain us, isn't it? For all the contribution that he has made to the Telugu film industry is nothing less. That's why we all love you, megastar Chiranjeevi. నా కార్ల గురించి, కార్ మీద నా అభిప్రాయం గురించి, నా అభిరుచి గురించి చెప్పినప్పుడు నేను కొంచెం హెసిటేట్ చేశాను. ఈ కార్లు ఇవన్నీ కూడాను పర్సనల్ విషయాలు. ఇన్ని కార్ల గురించి చెప్పడం ఇది ఎంతవరకు సబబు అనే చిన్న మీమాంస ఉండేది. మేబీ అది నా పర్సనల్గా నా విషయాలు గొప్పగా చెప్పుకున్నట్లు ఉంటుందేమో అనేది నా పర్సనల్ ప్రాబ్లం. కానీ ఫస్ట్ టైం నా మీద ప్రోగ్రామ్ చేస్తూ ఫస్ట్ టైం ఒక ఛానల్ అడిగినప్పుడు ఎస్ అంటాం సబబు, అందుకే ఈ ప్రోగ్రామ్ చేస్తడం జరిగింది. అది కాకుండా నేను వాడే కార్లు కానీ ఏమేమి కార్లు ఏమిటి అనేది కొంతమంది ప్రేక్షకులకి చిన్న ఉత్సాహం ఉంటుంది. అండ్ సమ్ యంగ్స్టర్స్ కూడా క్యూరియాసిటీగా ఏమి కార్లు వాడతారు ఏమిటి అనేది మీద ఉండొచ్చు. సో వీటన్నిటి దృష్ట్యా నేను ఈ ప్రోగ్రామ్కి ఎస్ అనేది జరిగింది. సో వాచ్ ఇట్. కార్స్ విషయం అడిగేసరికి కార్ అంటే ఆసక్తి ఉన్నది ఎవరికైనా విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అండ్ చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు అయితే కనుక కార్ల మీద మరీ క్యూరియాసిటీ ఎక్కువ నాకు. నాన్న ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేయడంతో ఆయా ఇప్పుడు మన గుంటూరు, బాపట్ల, చీరాల ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి వెళ్తుండేవాడు మన మొగల్తూరుకి, మా ఊరికి. వెళ్ళాలంటే ఎప్పుడు ఆర్టీసీ బస్సులు అయితే కనుక పిల్లలతో చాలా కష్టం చెప్పేసి నాన్న ఇప్పుడు కారులో తీసుకెళ్తుండేవారు. సో అలాగా ఒక్కోసారి జీప్లోను, ఒక్కోసారి అంబాసిడర్లోను వెళ్తుండేవాడు. చిన్నప్పుడు ఆ కార్ జర్నీ అనేసరికి ఒక రకమైన థ్రిల్కి లోన్ అవుతుండేవాడు అనమాట. సమ్మర్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మనం వెళ్తాం, కార్లు ఎప్పుడు ట్రై చేస్తామని. అప్పుడు 8th క్లాస్ ఆ ప్రాంతంలో మాత్రం కొంచెం మనం పెద్దవాడు అయిపోతున్నాం. కార్ని స్టడీ చేయటం, వాళ్ళ గేర్లు మార్చే విధానం ఇవన్నీ చూసి మనం ఎందుకు డ్రైవ్ చేయకూడదని క్యూరియాసిటీ పెరిగింది. ఫస్ట్ టైం నేను చేయకూడని వయసులోనే డ్రైవ్ చేశాను. అది మొగల్తూరులో అందరూ పడుకున్న తర్వాత ఆ డ్రైవింగ్ కాకబట్టి పదవికి తీసుకెళ్దాం అని చెప్పేసి. అప్పటి పెద్ద ట్రాఫిక్ ఉండేది కాదు, ప్లస్ విలేజ్ కాబట్టి అక్కడ ఆ అంబాసిడర్ కారు ఒకటి ఫస్ట్ టైం వాడు గేర్ వేసి ఇస్తే నేను నెమ్మదిగా క్లచ్ అలా వదులుతూ యాక్సిడెంట్ నొప్పులు అలా కొట్టాను.
అసలు ఎంతంటే ఒక పెద్ద బోయింగ్ ప్లేన్ నడిపినంత ఆనందం ఆకాశ జగన్ వీధుల్లో అంత ఆనందం అనిపించారు. ఆ తర్వాత టెన్షన్ స్టార్ట్ అయింది, ఇది చెప్పేస్తారేమో అని చెప్పేసి వాడు అప్పుడు బ్లాక్ చేయడం మొదలుపెట్టాడు. ఇది అలా కాబట్టి నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ సంబంధించి అది. ఇక సినీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కారు కొనాలనే ధ్యాస అంతగా ఉండేది కాదు. ఎందుకంటే కారు అవసరం ఉండేది కాదు నాకు యాక్చువల్గా. షూటింగ్ స్టార్ట్ అయితే షూట్ మనకి కూడా కారులో వెళ్ళిపోవడం, షూటింగ్ చేసుకునేవడం, కొద్దిగా ఇచ్చేవడం. సో కారు మనకంటూ ఉండాలి, మనకంటూ డ్రైవర్ ఉండాలి అన్న ఆలోచన అంతగా ఉండేది కాదు. సో ఎవరికి అవసరం చూడు వాళ్ళు తీసుకెళ్తున్నారు కాదు. అయితే ఐ లవ్ యూ అనే సినిమా నేను చేస్తున్నప్పుడు మోస్ట్లీ నాకు 5వ సినిమా 6వ సినిమా అది. ఎస్ భావనారాయణ ప్రొడ్యూసర్ అయిన, ఇది బైలింగ్వల్గా చేశారు, కన్నడ తెలుగు. చేసినప్పుడు నేను ఆయన దగ్గర మంచి క్యూట్ కారు ఉండేది, ఫియట్. అది చూస్తే మాత్రం భలే ముచ్చటపడేవాడు, ఇలాంటి కారు ఉంటే బాగుంటుందండి, మంచి కలర్ తోటి. నేను దాని మీద మోజుపడ్డాను తెలిసి ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్ ఆయన, నువ్వు బాగా చేసి నన్ను ఇంప్రెస్ చేసే క్యారెక్టర్లో, ఐ లవ్ యూ క్యారెక్టర్లో ఈ కార్ నీకు ఇస్తాను ఆయన. అక్కడి నుంచి పెద్ద అయినా మాట అంటే నిలబెట్టుకుంటారు, డెఫినెట్గా మనకి ఇచ్చేస్తారు, మనం ఇచ్చేయాలి అసలు క్యారెక్టర్ అని చెప్పేసి ఐ లవ్ యూ క్యారెక్టర్ మన వరపుడి మారుతుల గారితో చేరి ఆ డైలాగులు అవి ప్రాక్టీస్ చేసి ముందుగానే చేసి ఆ తర్వాత షూటింగ్ దగ్గరికి వెళ్ళిపోయి చాలా ఎరుగుబడి చేసేసాను. ఆ తర్వాత నా క్యారెక్టర్ నా విధానం నచ్చలేదేమో, కారు ఇవ్వలేదు. అది చాలా డిసప్పాయింట్ అయ్యి నాన్న ముందు చెప్పాను, ఇట్లా కారు వస్తుంది మధ్య చెప్తుండేవాడు, కారు ఇచ్చేస్తారంటే అసలు అని. బట్ కారు లాస్ట్లో రాకపోయేసరికి నేను డిసప్పాయింట్ అయ్యానన్న అది తెలుసుకుని ఫస్ట్ ఒకటి వెంటరా నేనే ఇస్తాను అని చెప్పేసి ఆయన సంపాదనలో ఇచ్చి, అంటే అప్పుడు నేను సంపాదిస్తాను కాబట్టి నీ దగ్గర నేను సంపాదించిన ఇస్తాను అని చెప్పేసి నాన్న ఒక కారు కొని నాకు గిఫ్ట్గా ఇచ్చారు. ఆ కారు నా ఫస్ట్ కార్ ఫియట్ AAN 2087 కాపర్ సల్ఫేట్ బ్లూలో ఉండేది అనమాట. సో అది కొన్న దగ్గర నుంచి విపరీతమైన నాకు చాలా గ్రేట్ ఫీలింగ్. నాకు నా కార్లో వెళ్తుంటే అసలు అందరూ మనల్ని చూస్తాను ఫీలింగ్. ఆ కార్లో డ్రైవ్ చేసుకుంటూ, అసలు డ్రైవర్కి ఇచ్చేవాడు కదా, డ్రైవర్ చూడటం కోసం తప్ప కార్ డ్రైవ్ చేయకూడదు అనమాట. సో అట్లాగే ఆ కార్ నెల్లూరు ఎప్పుడు వెళ్ళాలన్నా మెడ్రాస్ నుంచి అమ్మ నాన్నకు ఉండేవాళ్ళు కాబట్టి ఆ కారులోనే వెళ్తూ వస్తుండేవాడిని. అది ఆ కారు నేను నా దగ్గర ఉండగానే సో నాకు మ్యారేజ్ అవ్వటం ఇవన్నీ అయిపోయింది. సూర్య కూడా కారులో లవ్ చేసేది, బాగా ఇష్టపడేది. ఆ కారులో మెడ్రాస్ అంతా షికాలు పెట్టేవాడు. ఆ కారు ఉంటున్న మోజు నాకు తీరక ముందే అప్పట్లో మార్కెట్లోకి మారుతి 800 కారు కొత్తగా వచ్చిందనమాట. అసలు మారుతి 800 కారు దాని టెంప్టింగ్ యాక్సిలేటర్ అంతా ఎంత కాదు, అసలు నొక్కిగా జూప్ అని వెళ్ళిపోయే లెవెల్లో ఉండేది అప్పట్లో. అండ్ అదే మనకి చాలా ఫాస్టెస్ట్ కార్లో అనిపించేది. ఈ సినీ ఫీల్డ్ సంబంధించి కారు కోసం చాలామంది అప్లై చేశారు, కానీ నేను లేట్ అయిపోయాను. కానీ కొంతమంది కారు బయట వచ్చిన వాళ్ళు ప్రీమియంకి అమ్ముతున్నారు. సో కొందాం కదా అని చెప్పుకోను. ఫస్ట్ కారు శరత్ బాబుకి వచ్చింది, రెండో కారు నాది అనమాట, మారుతి 800. సో ఆ కారు నా దగ్గర వచ్చిన దగ్గర నుంచి అసలు అదొక గర్వంగా ఉండేది. అప్పటి నుంచి కార్ల మీద మోజు పెరిగింది నాకు. 80లో 47 డేస్ అనే పిక్చర్కి ప్యారిస్ వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు అన్ని ఫారిన్ కార్లు, అఫ్కోర్స్ అంతకుముందు లవ్ ఇన్ సింగపూర్ కూడా వెళ్ళాను, సింగపూర్ ఫస్ట్ టైం. అప్పటి నుంచి మొదలై ఉండొచ్చు ఆ ఫారిన్ కార్లు, వాటిలో జర్నీ చేయడం వచ్చేసరికి ఆ సుఖం వేరు, ఆ యొక్క ఇంపాక్ట్ వేరు. సో కొనగలిగితే ఎప్పుడైనా సరే ఒక ఇంపోర్టెడ్ కార్ కొనుక్కోవాలనే ఆశ చాలా ఇదిగా ఉండేది. అయితే అఫోర్డబిలిటీ లేక, ఆ తర్వాత మనకు అవకాశాలు లేక ఇండియాలో ఫారిన్ కార్ తీసుకురావడం అనేది చాలా కష్టం కాబట్టి అలా కట్ అయిపోయి మారుతి 800తో అడ్జస్ట్ అయిపోయేవాడిని. పిల్లలు అందరూ ఎదుగుతున్నారు, వాళ్ళు డిఫరెంట్ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళటం. సో ఎవరి అవసరాలు వాళ్ళవి కాబట్టి ఇన్ని వెహికల్స్ ఉండక తప్పట్లేదు. ప్లస్ సిటీకి దూరంగా బిజినెస్ ఉంటే కనుక ఏ చిన్న పని కానీ సరే కార్లు కావాల్సి వస్తుంది. సో కార్లు ఈ రోజున ఒకప్పుడు లగ్జరీ అయినా సరే ఈ రోజున రెగ్యులర్ జీవితంలో అది నెసెసిటీ థింగ్ అయిపోయింది ఈ రోజున. అందుకని పిల్లలందరికీ కూడాను పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళు ఇండిపెండెంట్గా ఒక కారు ఉంది. వైట్ కొరోలా సూర్యకి వాడుకుంటుంటుంది, పాపకి హోండా సిటీ, అలాగే చిన్న పాప కూడా వేరే మంది ఉంది. అండ్ అలా ఇంట్లో మిగతా పనులు వాళ్ళకి సమ్ అదర్ క్వాలిటీస్ అలాంటివి ఉంది. ఒకసారి చూస్తే నాకే అనిపిస్తుంది ఈ లోపల పార్కింగ్ ప్లేస్కి ఎంటర్ అవగానే ఇది ఏదో మెకానిక్ షెడ్లో ఉంది ఏంటని చెప్పేసి. అన్నింటికి నెంబర్ 1 అని
పెట్ట వెనకాల ఏంటంటే నిజంగా సెంటిమెంట్ కానీ కాదు. ఈ నెంబర్లు అవి పురమాయించడంలో మన గీతార్స్ స్టాఫ్ కొంతమంది ఉన్నారు, అలాగే మా మేనేజర్లు ఉన్నారు, వాళ్ళ సరదా. యాక్సెసరీస్ విషయానికి వచ్చేసరికి నాకు కార్ని ఎక్స్ట్రాగా డెకరేట్ చేయటం అది చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం ఉండదు. ఎందుకు అదేదో కొంచెం ఊరగా అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. అయితే సౌండ్ సిస్టమ్ మాత్రం చాలా బాగుంటుంది. అయితే నాకు కారులో కూర్చుని సౌండ్ వినే సమయం కానీ ఆ విధానంగా నాకు ఎప్పుడూ లేదు. కారులో ఆ సేఫ్టీ ప్రికాషన్, సేఫ్టీ డివైస్ లేకపోతే కారు ఎంత గొప్పగా లుక్స్ వైజ్ ఉన్నా అంటే మనం మెచ్యూరిటీ కూడా మన చేత ఆలోచన చేస్తాము. మనం ఎక్స్ట్రాగా ఉన్నప్పుడు ఏదో కారు బాగుంది చాలని ఫిజికల్ అపియరెన్స్ చూస్తాం మనం. ఆ తర్వాత మనం కాసిన ఫిజికల్ అపియరెన్స్ కాదు, జనం మనం ఏ కార్లు ఎక్కడ చూడటం కోసం కాదు, మనం అందరూ ప్రయాణిస్తున్న మనం సేఫ్టీగా ఉండమా. సో ఆ సేఫ్టీ డివైస్లు అవన్నీ ఉన్నా లేదా అనేది తీసుకుంటూ ఇప్పుడు నేను తీసుకున్న ఫ్యామిలీ మధ్యలో చాలా కార్లు వారికి అవసరం ఉంది. ఎవరికి ఏ కాకపోతే సరే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సరే, ఒక యాక్సిడెంట్ అయినా సరే లోపల వాళ్ళకి మీరు కాకపోతుంది ఆ జాగ్రత్త మీకు వస్తుంది. సో నా విషయం చూసరికి నాకు ఒకసారి నైట్ జర్నీ ఉంటాయి కంఫర్ట్ దృష్ట్యా తీసుకుంటుంది ఎస్యూవి అండ్ మోస్ట్ సేఫెస్ట్ ఎస్యూవి అండ్ వెరీ పవర్ఫుల్ వెహికల్ కూడాను. ఇది ఈ మధ్యనే తెలిసిన ఫ్రెండ్ ఆయన తెప్పించుకున్నారు. సరదాగా కొన్నాళ్ళు వాడి ఇచ్చేస్తానయ్యా అన్నాను. లేదంటే నేను వచ్చి వాడుకుంటాను, ఇది మీ ఇంట్లో ఉంచండి అన్నాడు. సో ఎప్పటికైనా ఇలాంటి బండి సరదా నాకు, అండ్ కొంటాను కూడా డెఫినెట్గా. అండ్ ఈ బండి చాలా మంచి బండి. అంటే ఉదాహరణకి ఎంత సేఫ్టీ బండి అంటే ఇలాంటి బండి పూర్వం కొన్ని సంవత్సరాలు, మేబీ 1 or 2 years బ్యాక్ శ్రీకాంత్ బండి, యాక్టర్ సునీల్ ఒకసారి ఆ బండి తను వాళ్ళు ఊరు వేసుకెళ్ళడంలో వస్తుంది వెళ్తూ దారిలో యాక్సిడెంట్ అయ్యింది. బండి చూస్తే మాత్రం ఎందుకు పని రాకుండా పోయింది, కానీ మనిషికి మాత్రం ఏం కాలేదు. కారణం అంత సేఫ్టీ డివైజెస్ బండిలో ఉండబట్టి. అండ్ టాప్ ఆఫ్ ఇట్ తను బండిలో వెళుతూ హైవే ఎక్కగానే అన్నాడు వాళ్ళ డ్రైవర్ తోటి, చిరంజీవి గారు చెప్తుంటారు ఎప్పుడు సేఫ్టీ బెల్ట్ వేసుకోమని చెప్పేసి, అని ఇద్దరు బెల్ట్లు వేసుకుని 1/2 గంటగా యాక్సిడెంట్ అయింది. తర్వాత నాకు చెప్తుంటాడు, మేము బతి బట్టగడ్డానికి నిజంగా మీరు చెప్పేటువంటి ఆ సలహా మమ్మల్ని కాపాడిందని చెప్పేసి. అండ్ అలాంటి బ్యూటిఫుల్ బండి చూడటానికి ఇది చాలా స్టడీగా మొరటుగా అలా అనిపించినా సరే లోపల జర్నీ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది. లైక్ ఎనీ అదర్ సెడాన్ వెహికల్స్ ఉంటాయి కదండి ఎగ్జిక్యూటివ్, ఆ బండిల్లో లేనంత సుఖం ఈ బండిలో ఉంటుంది. వెరీ ఎక్స్పెన్సివ్. చూద్దాం, నేను వాండర్ ఎప్పుడైనా ఈ బండి నాకు ఇచ్చేస్తాయి. లైఫ్లో ఎన్నో ఎక్స్పీరియన్స్లు, బెటర్ ఎక్స్పీరియన్స్లు, మిస్హ్యాప్లు చూసి చాలా ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంటుంది. అందుకనే ఆ దృష్ట్యా మా ఇంట్లో డ్రైవర్స్ కానివ్వండి, లేదా మా ఇంట్లో మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మిగతా బంధువులు కానీ, తెలిసిన స్నేహితులు కానీ, వీళ్ళందరూ కూడా నేను చెప్తుంటాను, లేటెస్ట్గా వచ్చే కారుల్లో సీట్ బెల్ట్ అనేది ఉంటుంది. అది ఎందుకు పెట్టుకోవాలంటే దాని ఆవశ్యకత అంతా ఎంత కాదు. దానికి ఇందాక చెప్పిన ఉదాహరణ సునీల్ చెప్పాను కదండి. అట్లాగే చిన్న తమాషా ఇన్సిడెంట్, నేను అంజీ షూటింగ్ గోవాలో చేస్తూ తిరిగి మార్గంలో వస్తుండగా మా స్టాఫ్ కూడా నాతో పాటు ఫాలో అవుతుంటారు. అప్పట్లో నాకు హోండా సిటీ ఉండేది. నాకు ముందు కూడా ఈ సీట్ బెల్ట్ నేను పెట్టుకోవడం కాకుండా మిగతా కంపల్సరీ పెట్టాలని రూల్ కూడా నేను పెట్టడం జరిగింది. ఆ బండిలో నేను కొంతవరకు జర్నీ చేసి ఆ తర్వాత నేను వేరే వ్యాన్లో పడుకోవడం కోసంగా నేను నైట్ జర్నీ, ఫుల్ నైట్ జర్నీ హైవేలో నేను షిఫ్ట్ అయ్యాను. సో మా స్టాఫ్ నా బండిలో 4 కూర్చున్నారు. బండి స్టార్ట్ చేసే ముందు అడిగారు, జాగ్రత్త మీరు సీట్ బెల్ట్ వేసుకోండి, వెనకుండేవాడు వేసుకోక్కర్లేదు కదా అనుకోవద్దు, లాంగ్ జర్నీలో హైవేలో కంపల్సరీగా వెనకుండేవాడు వేసుకొని అని చెప్పాను. వాళ్ళందరూ వేసుకున్నారు. అందులో ఒకడు కొంచెం పొట్టది ఉండి సీట్ బెల్ట్ ఎందుకు అని చెప్పారు, కానీ నేను నాకు ఆయాసం ఉంటుంది అని చెప్పేసి వాడు వేసుకోలేదంట.
సో అనుకోకుండా కొంత దూరం వెళ్ళేసరికి ఆ బండి వేరే దాని ఏదో గుద్దుకోవటం. ఇట్స్ అనే మేజర్ యాక్సిడెంట్ కాదు కానీ ఫ్రంట్ బానెట్ అంతా కూడా స్టక్ అయిపోతుంది ఆ లెవెల్కి. గుద్దుకునేసరికి మిగతా ముగ్గురు ఏమాత్రం వాళ్ళ సీట్ నుంచి కదలలేదు. పెట్టుకొని వాడు మాత్రం 2 సీట్ల మధ్య ఇరుక్కుపోయి చెయ్యి లాక్ అయిపోయి ఈ భుజాల దగ్గర వాడికి డిస్లోకేట్ అయ్యింది. అండ్ అక్కడక్కడ చిన్న చిన్న దెబ్బలు తగిలింది. సో అప్పుడు తీసుకొచ్చింది, అయ్యా చెప్పండి ఇది అని చెప్పేసి దిగొచ్చి ఏమైంది ఏంటంటేలోగా ఏం లేదండి. నువ్వెలా పడ్డావంటే అందుకు తలముఖం వేశారు. సీట్ బెల్ట్ పెట్టుకోలేదు కదా, మీకు అర్థమైందో పెట్టుకోకపోతే ఏమవుతుందో అని చెప్పేసి చెప్పాను. తమాషగా జరిగింది కానీ సీరియస్ యాక్సిడెంట్స్ నిజంగా ప్రాణాలు కోల్పోయి ఒక 2-3 years బ్యాక్ సమ్ రెడ్డి ఫ్యామిలీస్ వాళ్ళు నా దగ్గర చెప్పారు. అందరూ సీట్ బెల్ట్ పెట్టినారు, వాళ్ళ అబ్బాయి మాత్రం పెట్టుకోలేదు. ఆ అబ్బాయి ఈ ఊరి శివార్లో యాక్సిడెంట్ చనిపోయాడు కేవలం సీట్ బెల్ట్ పెట్టుకోకపోబట్టే. నేను ప్రతి వాళ్ళకి ఇన్సిస్ట్ చేస్తుంటాను, ప్రతి వాళ్ళు మనం ఫాలో ఏంటంటే నా మాట కేర్ చేసేవారు ప్రేక్షకులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ మాత్రం కారులో ఆ సేఫ్టీ బెల్ట్ ఉంది మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఖచ్చితంగా ఆ సేఫ్టీ బెల్ట్ పెట్టుకుని జీవితాలని కాపాడుతుంది. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు థ్యాంక్స్. బాయ్. In the next episode, I will give you a glimpse of Srikanth Garu explaining the features of Range Rover, which was his prized possession then, and he still has his car Range Rover.